హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు రెండైతే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకటి ఏంటి అంటే, చాలామంది కామెంట్స్ ఇస్తూ ఉన్నారు, పీడిఎఫ్ ఫార్మాట్ వచ్చేసి ఓపెన్ అవ్వట్లేదు, పీడిఎఫ్ ఫార్మాట్లో వీడియో పెట్టండి అంటే బ్యాక్, హ్యాండ్స్, ఫ్రంట్, అలానే డ్రెస్, ఇవన్నీ మ్యాటర్ కూడా పెట్టండి అని చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫార్మాట్లో పెడతాను, మీకు అవసరం అనుకుంటే డౌన్లోడ్ చేసి ఉంచేసుకోండి. రెండో విషయం ఏంటంటే, ఈ మధ్యన టైలరింగ్కి బాగా క్రేజ్ పెరిగింది అని చెప్పొచ్చు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తూ కూడా, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి కూడా అమ్మాయిలు వచ్చేసి టైలరింగ్ కోర్సు నేర్చుకోవడానికి బొటిక్ సెంటర్కి వెళ్ళాలి అని అయితే నిర్ణయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన దగ్గరికి ఆన్లైన్ క్లాసులకి వచ్చేవాళ్ళు చాలామంది చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తున్నారు, ఎక్కడ బొటిక్ సెంటర్ ఉంది మంచిగా నేర్పిస్తారు అని. అలాంటప్పుడు చాలామంది బొటిక్ సెంటర్ వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ వీడియోలో అన్నీ మనమైతే తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తంలో తెలుసుకోకపోతే ఇంకొక వీడియో కూడా వస్తుంది, అందుకే ఈ వీడియోకి పార్ట్ 1 అని పెట్టాను. నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది. ఎందుకు అంటే, మనము గూగుల్లో కానీ ఇందులో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని హైదరాబాద్ నుండి కొన్ని బొటిక్ సెంటర్లు అయితే మెయిన్ వస్తున్నాయి అన్నమాట. ఆ బొటిక్ సెంటర్లు అనేది మనకి మనం ఓపెన్ చేసి చూడగానే దాని గురించి బాగా హైలైట్గా మ్యాటర్ అనేది ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఆవిడ అంటే ఒక బొటిక్ సెంటర్, మనమైతే ఆ పేరు చెప్పకూడదు, ఒక బొటిక్ సెంటర్ వచ్చేసి చాలా ఫేమస్ అయితే అయిపోయింది హైదరాబాద్లో. కానీ అక్కడ మ్యాటర్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆమె కరెక్ట్గా కటింగ్ రాదు, స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాదు, ఒక డౌట్ కూడా క్లారిటీ చేయదు, ఫిట్టింగ్ కూడా నీట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వట్లేదు. చాలామంది అక్కడికి వెళ్ళే వాళ్ళు మోసపోతున్నారు. ఆవిడ వచ్చేసి కోర్సు నేర్చుకోవడానికి, టైలరింగ్ టోటల్ కోర్సు నేర్పించడానికి 50,000, 40,000, మాకు కొంచెం వచ్చు అంటే 30,000 అలా అయితే తీసుకుంటున్నారు అక్షరాల. ఎందుకంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గద్వాల నుండి మన టైలరింగ్ కోర్సు నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వచ్చిందని అయితే చాలాసార్లు అయితే నేను చెప్పాను కదా, క్లాస్ 1లో అలా చెప్పాను కదా. అయితే ఆవిడ కూడా చెప్పింది, అక్కడికి వెళ్ళి మోసపోయి వచ్చే ఆవిడే. ఇంకొక ఆవిడ కూడా వచ్చింది, ఆవిడ కూడా మోసపోయే ఆవిడే. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో బొటిక్ సెంటర్లో ఎలా మోసపోతున్నారు, వాళ్ళు రాకుండా ఎలా ఫేమస్ అయ్యారు అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఎవరికో యూట్యూబ్లో పాపులారిటీ ఛానల్ వాళ్ళకి పిలిపించుకొని మా బొటిక్ సెంటర్ గురించి మీరు హైలైట్గా చెప్పండి, ప్రమోషన్ ఇవ్వండి, మీకు ఈ 30,000 ఇస్తాము, 50,000 ఇస్తాము అని మాట్లాడుకుంటారు. సమయానికి వీళ్ళు పబ్లిక్ చేసే వాళ్ళు వచ్చేసి దూరంగా ఉంటే అక్కడికి ఆ బొటిక్ సెంటర్కి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ ఛార్జీలు, టీలు, టిఫిన్లు, లంచ్ అన్నీ ఆవిడే అరేంజ్ చేస్తుంది. ఒక 20,000, 30,000, 50,000 రూపాయలు డబ్బులు వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళతో ఈవిడ చెప్పిస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఈ బొటిక్ సెంటర్ సూపర్ ఉంది, ఇన్ని సంవత్సరాల సర్వీస్ అయింది, ఇంతమంది నేర్చుకుంటున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, ఎంతోమంది నేర్చుకుంటున్నారని డబ్బు వేసుకుంటారు. అంతేకాని ఓన్గా ఆవిడ ఒక్క వీడియో అయినా పెట్టిందా యూట్యూబ్లో? ఒక్క కటింగ్ వీడియో పెట్టిందా? ఒక్క స్టిచ్చింగ్ వీడియో పెట్టిందా? అది చూసి మీరు వెళ్ళాలి. ఆవిడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసి వెళ్ళాలి. ఎవరో పబ్లిక్ చేసింది మనం వెళ్తే ఎలా అండి? మీరు ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా ఎలా? అయితే అక్కడ నేర్చుకొని మోసపోయే వాళ్ళందరూ నాకు కాల్ చేసి, మీరు ఆవిడలాగే చెప్తారా, లేదంటే ఏమైనా క్లారిటీ ఇస్తారా, ఏంటి అని నా మీద డౌట్ పడుతున్నారు. చాలామంది అయితే నా మీద డౌట్ పడుతున్నారు. అందుకే నేను ఈ వీడియో చేయాల్సి అయితే వచ్చింది. దాని గురించి ఇంకొక వీడియోలో కూడా మనమైతే మాట్లాడుకుందాము. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మీరైతే చూడండి. ఏంటి అంటే, ఫస్ట్ ఎవరి దగ్గరైనా మనం టైలరింగ్ నేర్చుకుంటాము అంటే ఒక కటింగ్ మెథడ్ కానీ, స్టిచ్చింగ్ మెథడ్ కానీ, బాడీ మెజర్మెంట్స్ ఫార్ములాస్ కానీ, లేదంటే టైలరింగ్ నోట్బుక్ కానీ, లేదంటే టైలరింగ్ ఎన్ని మెథడ్లో నేర్పిస్తారు,
ఎలా నేర్పిస్తారు, ఎన్ని రోజుల్లో వస్తుంది, ప్రతి ఎవ్రీ పాయింట్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆమె కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఒకటైనా పెట్టండి అని చెప్పాలి. ఆమె మెథడ్ ఒక్క వీడియోతోనే మీకు తెలిసిపోతుంది, ఆమెకి ఎంత నాలెడ్జ్ ఉందనేది మీకు అర్థమైపోతుంది. మీరు కనీసం ఒక్కరు కూడా మీరు కటింగ్ వీడియో ఒకటి పెట్టండి, స్టిచ్చింగ్ వీడియో ఒకటి పెట్టండి, మేము అది చూసి వస్తాము అని తెలుసుకోకుండా మీరు వెళ్ళి 40,000 50,000 అన్ని కట్టేసి తర్వాత ఆవిడ ఇంకేం చేస్తుంది అంటే, మీరు వచ్చారు కదా, మీరు కొత్త మిషన్ తీసుకోవాలి అంటే 5,000 10,000 మిషన్ కూడా కాదు, జాక్ F4 మిషను, జాక్ F5 మిషన్ కొనండి అని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళకి ప్రెజర్ చేస్తున్నారంట. ఆ మిషన్లు అమ్మే ఆయనకి ఈవిడికి కూడా కనెక్షన్ ఉంది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చే వాళ్ళు అయితే నాకైతే చెప్తున్నారు. తర్వాత ఆవిడ కొన్ని బట్టలు కూడా ఇంట్లో అంటే కొత్త క్లాత్స్ అంటే మనకి కలంకారీ, కాటన్, సిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి కూడా కొన్ని క్లాత్స్ పెట్టేసి ఆవిడ ఏం చేస్తుందంటే, నా దగ్గరే క్లాతులు కొనుక్కొని కుట్టండి, మీకు నీట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది, మీరు పాతవి ఏవి తెచ్చినా సరే ఫిట్టింగ్ అనేది రాదు అని చెప్పేసి ఫస్ట్ కటింగ్ చేసే ముందు ఒకసారి ఐరన్ చేపిస్తుందంట, తర్వాత కటింగ్ అయ్యాక ఒకసారి ఐరన్ చేపిస్తుందంట, అవుట్లైన్ అంటే మెయిన్ బ్లౌజ్ క్లాత్లో అవుట్లైన్ వేసాక ఒకసారి ఐరన్ చేపిస్తుందంట, తర్వాత స్టిచ్చింగ్ ప్రతి ఎవ్రీ పాయింట్ అంటే ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక 10 సార్లు ఐరన్ చేపిస్తుందంట. చాలామందికి ఈ పాయింట్ అనేది అర్థమైపోయి ఉంటుంది, అది ఏ బోటిక్ సెంటర్ అని. అయితే చాలామంది అంట మేము ఇక్కడికి వచ్చి ఫూల్ అయిపోయాము, ఈవిడ అసలు ఏమీ నేర్పించదు, డౌట్లు కూడా అసలు క్లారిటీ లేదు, ఈమె కటింగ్ కూడా నీట్గా రావట్లేదు, స్టిచ్చింగ్ కూడా పక్కన వేరే మనుషులకి పెట్టి ఆమె స్టిచ్ చేపిస్తుంది కదా వాళ్ళకి అడగండి అంటుంది. కటింగ్కి వచ్చేసి కటింగ్ మాస్టర్ వచ్చి కటింగ్ చేసి వెళ్ళిపోతాడు, స్టిచ్చింగ్కి ఎంతోమంది మనుషులకు పెట్టింది వాళ్ళు కుడతారు, కానీ ఈమె ఓన్గా నాలెడ్జ్ అనేది లేదు. మీకు అర్థమైంది కదా, ఓన్ నాలెడ్జ్ అనేది లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళకుండా నా దగ్గరికి రండి అని నేను చెప్పట్లేదు, మన దగ్గర కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి, కానీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేనంటే ఏంటని తెలుసుకొని నా దగ్గర కూడా రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్